सर्वेश्वराय नमः। नमस्तेस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय रुद्रांतकाय विशालिकाय साराय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। श्री परमेश्वराय नमः। नमो भगवते रुद्राय। ओम नमस्ते नमः। नमस्ते నువ్వుది ఎందుకు వీడియో బయటలో అంతకన్నా వీడియో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా యారో మార్క్ రండి. ఈ యారో మార్క్ పైకి చూడు అక్క, కరెక్ట్ పైకి చూడు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. యారో మార్క్ పైన ఏముంది అక్క? పైకి గోపురం ఉందా? ఆ గోపురంలో కింద ఏముంటుంది? ఇక్కడ ఏముంటుంది అక్క? నీళ్ళు పోయే మార్గం ఉంది కదా, అది ఇది నీళ్ళు పోయే మార్గం. ఇది దాటకూడదు. నువ్వు అడుగులు అడుగేయమంటే అడుగులు అడుగు అడుగు గడుగులు మళ్ళీ చెప్తాను. ఎవరు తీసుకుంటారు అది దాటకుండా ధ్వజస్తంభం దగ్గరికి పోయి పూర్తిగా యాంటీ క్లాక్ ఇక్కడికి రావాలి. ఇక్కడ గోపుర దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వస్తే ఒక అప్పుడు ఇది దాటకూడదు అని ప్రమాణం. ఇది ఎందుకు దాటకూడదు అంటే ఆయన దాటలేదు అన్నమాట. పండుకుంటాడు లేక వాళ్ళ దగ్గర ఆయన స్థానం జన్మత ఒక దాటవారు అంటాం. శివలింగం అంటే శిరస్సు అని మొత్తం పరిచిన ఇదిని చుట్టూ పానిమట్టం వచ్చేసి స్వామి అక్కడ రావాలి. ఆ పానిమట్టం చివరి నీళ్లు పోతాయే, అక్కడ భక్తుడు ఉన్నాడు. అయ్యా నాకు నీ ఎప్పుడు నీ అనుగ్రహం ఏమంటే ఇలా పట్టుకున్నాడు. ఆ చండేశ్వరుని దాటకూడదని శివునికి ఆన. ఇప్పుడు చుట్టూ తిరిగే ప్రదక్షిణ ఉంటుంది. చుట్టూ తిరిగే ప్రదక్షిణ స్వామి అంటే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, మనకు నందీశ్వరుడు, వీరభద్రస్వామి. ఆయనకి ఎవరెవరైతే భృంగి నంది ఇవందరూ ఉన్నారో గణాలు, ఆయన సైన్యం, ఆయనకు శుభగణాలు ఉంటారు. ఆ శుభగణాలన్నీ అందరూ తీసుకుంటారు. ఒక బందిపోటు చుట్టూ కూర్చొని ఒక ప్లేట్లో తిన్నట్టుగా. అంటే మన ప్రదక్షిణ అందరూ తీసుకుంటారు. కానీ శివునికే ఇష్టమైన ప్రదక్షిణ ఏమిటంటే ఆయన దాటకుండా చేయాలని కదా వీళ్ళేమో చేస్తున్నారు. మనమైతే అందరితో పాటు చేస్తాం. ఇది ప్రత్యేకంగా మనం మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవడానికి, శివాలయంలో మనసు లగ్నం చేయడానికి చాలా ప్రత్యేకమైన విధితో రూపొందించింది చండీశ్వర ప్రదక్షిణ. ఇది ప్రత్యేకత. అభిషేకం నీళ్ళు పోస్తామమ్మా. పంచామృతాలు పోయడం ప్రత్యేక అభిషేకం. ఇంకా పంచామృతాలు తీసుకొచ్చి రాజుల కాలంలో బంగారు నీళ్ళు పోసారు, ఆదరసంతో చేసేవారు. ఇవన్నీ ఇంకా ప్రత్యేకమైంది. అంటే ఇప్పుడు అభిషేకము, రుద్రాభిషేకము, మహాన్యాసపురు రుద్రాభిషేకము, శుభ్రుద్రాభిషేకము, ఏకాదశి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. వాటిలో ఉన్నత స్థానం ఎవరి శక్తిని అనుసరించి వారు చేయలేదు. ఇది అత్యుత్తమమైన ప్రదక్షిణ అత్యుత్తమం. ఇప్పుడు ఇది చేయలేని వారు, ఇది చేయని వారి కింద ఆత్మరక్షణ పెట్టినాడు. చుట్టూ తిరుగు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, లోపల ఉన్నాడు. కాబట్టి నువ్వు చుట్టూ తిరుగు, అంతటా నువ్వే ఉన్నావు అనుకుంటావు. అందుకని ఆత్మరక్షణ చెప్తావు. అది చేయలేని వాళ్ళు అది చేస్తా, అది అంటే ఏ దానికి అది చేయొచ్చు అని అంటున్నాను. ఇట్లా ఎన్ని చుట్లు తిరగాల సార్? 3 తిరగాల. ఒకటే ప్రదక్షిణ. ఒక్క ప్రదక్షిణ కూడా ఓం నమః శివాయ అనుకుంటూ ఇలా చేయగలరు. అడుగులో అడుగు, ఈ అడుగు ఉంది. చాలా మంది ఏం చేస్తారు, ఇలా వేస్తారు. ఇలా వేస్తే అడుగులో ఇది మిస్ అయిందా లేదా? కాబట్టి అడుగులో అడుగు వేసుకుంటూ ఒక గర్భవతి నిండు చూడాలి. 9 నెలలు వచ్చినాయి. 9 నెలలు వచ్చింది. అత్తగారు పోయి నీళ్ళ బిందు దాపమ్మన్నారు. చెరువు ఉండే కాలం అనుకో పోయి నీళ్ళ బిందు చెరువులో ముంచుకోవాలి. నడుము పెట్టుకోవాలి. కడుపులో ఎవరున్నారు, పిల్లలు ఉన్నారు. ఆ శిశువు జాగ్రత్తగా ఉండాలి. ఈ బిందెలో నీళ్ళు కింద పోతే అత్తగారు ఏమైనా ఇబ్బంది పడతారు. నీళ్ళు సరిపోవు కాబట్టి నీళ్ళు పట్టుకోవాలి. అత్తగారికి నీళ్ళు ఇవ్వాలి, బిడ్డకు ఏం కాకూడదు, బిందెలో నీళ్ళు కింద పడకూడదు. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది స్త్రీ. అంటే నీ మనసును ఒక చోట పెట్టు ఉంటాడు. ఆ విధంగా పెట్టుకొని చిన్నగా ఇంటికి పోయినట్లుగా ఈ యొక్క ప్రదక్షిణను నమశివాయ అని పంచాక్షరం అనుకుంటూ, ఎందుకు స్వామి పంచాక్షరం అనుకోవాలనుకుంటాం. ఎందుకు అనుకోవాలంటే ఎవరికి తెలియదు. నమశివాయ ఎందుకు అనుకోవాలి? నమశివాయని అందరూ ఒకటే కదా దేవుడు. నమశివాయ లేకపోతే దేవుడా అనుకోవచ్చు కదా. అని నమశివాయ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదం ఉన్నాయి. 4 వేదాల్లో మంత్రాధ్యాయం ఉన్నది ఏమిటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామ. ఈ వేదాల్లో మధ్యది ఏమిటంటే యజుర్వేదం. ఆ యజుర్వేదంలో మధ్యలో ఉండే భాగం రుద్ర నమక చమకం. ఈ రుద్ర నమక చమకంలో మధ్యలో ఉండే భాగం నడిపుట్టు అంటానే. దాంట్లో ఉండే మంత్రం ఏంటంటే నమశంభవేచ మనోభవేచ నమశంకరాయచ నమశివాయచ. ఈ నమశివాయ అనే పదం 4 వేదాల్లో మధ్య భాగంలో ఉంది అని ప్రధానం. ఆ 4 వేదాల్లో మంత్రంలో మధ్య భాగంలో ఉన్నటువంటి నమశివాయ అనుకుంటే 4 వేదాలు చదువుతూ దేవునికి తిరిగి ప్రదక్షిణ చేస్తూ, అంటే ఒక బ్రాహ్మణుడు వేదము నేర్చుకొని కూర్చొని స్వామికి చక్కగా 4 వేదాలు పారాయణం చేస్తే ఎంత ఆనందపడతాడో. వేద బ్రాహ్మణం అంటే ఇంత కఠినమైన ఆయన తపస్సు చేసి ఉండాలి. వేదాలు నేర్చుకోవాలి. అన్ని వేదాలు నేర్చుకుని ఆయన దగ్గర పారాయణం చేస్తుంటారు. మీరు పెద్ద దేవాలయాలు పోతే అక్కడ కూర్చొని ఉంటారు. ఆ నామాలు పెట్టుకొని పెట్టుకొని ఆయన డ్యూటీ ఏముండదు. తీర్థం, ప్రసాదం, హారతులు ఏముండవు.
ఆయన కూర్చొని ఆయనకు వచ్చి ఆ వేదం వినిపించి పోవడం. వేదం అంటే ఏమిటంటే వాంగ్మయం, చాలా విశేషమైన దేవుని రూపం. ఆయన రూపాన్ని ఆయన గురించి ఆయన చెప్తూ ఉండేటువంటిది వేదం. కాబట్టి అది చెప్పి వెళ్ళిపోతారు, అది వేదమూర్తి. అలాంటి వేదమూర్తి చదివిన వేదమంత్రాలు ఎంత చక్కగా ఉంటాడో ఈ ప్రదక్షిణ చేస్తూ ఓం నమః శివాయ చెబితే 4 వేదాలు నిన్న ఆనందంతో ఉంటాడు. పంచాక్షరి, పంచభూతాలతో దేహం తయారైందిరా. ఈ పంచభూతాలను మనిషి పట్టుకోగలడా? గాలిని, నీటిని, అగ్నిని, మట్టిని, ఇంతమంది ఎక్కడ పట్టుకుంటాం మనం ఎంత అని చెప్పనీకి నువ్వు చాలా నువ్వు కూడా నేను పంపిన ప్రసాదానివి కాబట్టి నువ్వు నాకు అర్పణమైందు, నీలో నేను ఉన్నాను అని చెప్తారు. అందుకనే నమ్మితే ఇది బండరాయి, నమ్మకపోతే. అదే నమ్మితే తీసుకొచ్చి శిలను చేసి ఎన్ని దెబ్బలు కొట్టి ఆ శిలను తీసుకుపోయి గర్భగుడిలో పెట్టి ప్రాణం పోసుకొని నిజామంగా ఆయన ఆరాధించాం. కాబట్టి శివాభిషేక ప్రియ, శివ భక్త ప్రియ, భక్త లోలుడు ఆయన వచ్చేస్తారని చెప్పారు. అందుకని శివాలయంలో చండీశ్వర ప్రదక్షిణ అనేది మనస్ఫూర్తిగా చేయగలిగితే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. మనకు తీరని కోరికలు, మనసులో చెప్పుకోలేనివి, ధర్మబద్ధమైనవి ఏవైనా సరే శీఘ్రంగా నెరవేరడానికి అత్యుత్తమ మార్గం చండీశ్వర ప్రదక్షిణ. అయితే ఇప్పుడు స్వామి ఒక్క నిమిషం అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలి. గోపురం మెయిన్ గోపురం ఉంది, ఆ గోపురం దాటకూడదు అని ధర్మం. ఇక్కడికి వచ్చి దండ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ కావాలి. ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ గడియారంలో ముళ్ళు అట్లా తిరుక్కొని వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ రావాలి, ఇక్కడ మళ్ళీ దాటకూడదు. ఇది మళ్ళీ రిటర్న్ పోవాలా? మళ్ళీ ఎక్కడికి పోవాలి? స్టార్టింగ్ ఎక్కడ ప్రారంభం చేసాము? దగ్గరికి. ఎందుకు స్వామి ధ్వజము అంటే ధ్వజము దేవాలయానికి మూలం. ధ్వజం లేని దేవాలయాన్ని మందిరము అంటారు. సాయిబాబులు చూసినారు మీరు, మందిరమే, దానికి ధ్వజస్తంభం ఉండదు. ఎందుకంటే మూలంలో దేవతలందరూ రావాలి. దేవతలు ఎక్కడికి వస్తారు? దేవాలయానికి వస్తారు. దేవుళ్ళు ఉండే ఆలయము. దానికి చుట్టూ ఈ 4 చెరుగుల ప్రాకారము, గాలి గోపురాలు, విశేషంగా శిఖర గోపురాలు, ఈ మండపాలు ఎందుకు కడతాము అంటే దేవుని ఒక మనిషి పన్నుకొని ఉంటే శిరస్సు గర్భగుడి అంటే మెదడు కదా మనకు అన్ని ఆలోచనలు చెప్పేది. అక్కడికి పోతే మనం ప్రజెంట్ అవుతాం. అందుకని గర్భాలయం. నాభి భాగం అంటే మన జన్మం ఎక్కడ తల్లి పొట్ట భాగంలో ఉంటుంది. మనకు జన్మ ఇచ్చేది ఆ పేగే. ఆ పేగే ఏమిటంటే ధ్వజస్తంభము అంటారు. నువ్వు ఇక్కడికి వచ్చినావని భక్తులు వచ్చినారని తెలియనీకి ధ్వజస్తంభము మూలము అంటారు. అందుకని ఏ దేవతలను ముక్కాలన్నా 3 కోట్ల దేవతలు అక్కడి నుంచి వస్తారు. సాధారణ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతున్నాయి రా అని ఎప్పుడు ఆకాశ దీపం వెలిగించడం, రోజు అక్కడ నైవేద్యం పెట్టడం, అన్నీ వేయడం, బలిపీఠంలో ఎన్నున్నా ఈ దేవాలయంలో ఆవాసం ఉన్నవన్నీ కూడా ఒక స్థానానికి వచ్చింటాయి. మనం ఎక్కడ సంపాదించి పెట్టినా ఇంటికి వస్తే ముద్ద దిగితే అన్నం హాయిగా పనుకుంటాం కదా. అలా దేవాది మూర్తులందరూ అక్కడ బలిపీఠం మీద పెట్టినవన్నీ దేవుని చుట్టూ ఉన్న ఆయన ఆధారపడి ఉన్నవన్నీ కూడా ఆనందపడతాయి. ఆ బలిపీఠము, ఆ ధ్వజస్తంభము అది. అందుకని ధ్వజస్తంభం నుంచి ప్రారంభం చేయాలి. ధ్వజస్తంభం మీద దీన్ని ముగించాలి. ఒకటి 108 ప్రదక్షిణాలతో సమానం. ఒకటి చేసింది సుమారు 108 ప్రదక్షిణలు చేసిన చేయొచ్చు. 2-3 అయినా నీ శక్తి నీ సమయం. 1 అనేది నియమం కాదు. 1, 11, 41, 108 ఇవి మనకు సైంటిఫిక్గా శాస్త్రపరంగా మనకు ఉన్నవి అని అర్థం. ఈ మనస్సు 1, బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి స్థితి లయకారకులు 3, పంచభూతాలు 5. ఈ సంఖ్యామానం పెట్టుకున్నాం. దానికి ఇంజనం నవగ్రహాలు 9, గ్రహస్థితి బాగాలేదు, నవగ్రహాలు జరిగింది. మండలం 41 రోజు ఇదే ప్రదక్షిణ చేద్దామని 3 ప్రదక్షిణలో 1వ సంఖ్య అనుకుని 41 రోజు చేస్తారు. అది మండలం. ఎందుకు మండలం చేయాలి స్వామి అంటే అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు 41 రోజు కదా. ఈ 41 అంటే తల్లి గర్భంలో నీవు మొలకెత్తావంటే నీకు డాక్టర్ నాడబెట్టుకొని చెప్తాడు, అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అంటే అప్పటికి ఎన్ని ఉంటే నెల 10 రోజులు అయింది అంటే నీ జన్మం తెలియనీకే 41 రోజు పడుతుంది. అది నువ్వు 41 రోజుగా దీన్ని పరీక్ష అంటే స్వామి చుట్టూ తిరగడం ద్వారా నీ ఆత్మను మనకు తృప్తిగా చేయనీకి, నీ ఆత్మను బలం చేయనీకి, నీ ఆత్మను శుద్ధి చేయనీకి 41 రోజు చాలా విశేషమైనది. కానీ దీక్షాధారం 41 రోజు మండలం అంటారు. ఇది ప్రదక్షిణ మార్గంలో మనం శక్తి బట్టి మన సమయాన్ని బట్టి మనం చేయగలిగింది. ఒక్కటి చేయగలిగితే అత్యుత్తమం. మనస్ఫూర్తిగా నిగ్రహంగా ఉంది. 3 చేయొచ్చు, సమయం ఉంది, 3 చేయొచ్చు. స్వామి నేను ఈరోజు 1 చేసినా, నువ్వు రేపు 3 చేసినా, ఎల్లుండి 1 చేస్తాను, 3 చేస్తాను, నువ్వు అన్నీ అడగడు దేవుడు. శక్తి సమయం చేసేది నీ మనస్సును అక్కడ పెట్టాలా ఎంత చేసినా. పంతులు గారు టైం ఇచ్చి చెప్పిన థ్యాంక్స్. దర్శనం 2 నెలల నుంచి తిరుగుతున్నానక్క. పంతులు గారిని చెప్పండి పంతులు గారు అని అడిగా. ఫస్ట్ 1కి అరగంట పట్టింది కదా. నేను ప్రతి సోమవారం శివాలయానికి వచ్చే అలవాటు ఉంది నాకు.
ప్రతి సోమవారం చండీ ప్రదక్షిణ తిరిగితే 108 ప్రదక్షిణాలు తిరిగినట్టు. అది ఈరోజు మీకోసం పంతులు గారిని అడిగి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నా పూర్తిగా చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ చండీ ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలాగా ఒక ప్రదక్షిణ వేయాలి. అది అడుగులో అడుగు వేసుకుంటా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి ఇక్కడ ఆగాలి. ఇక్కడ యారో మార్క్ దగ్గర, ఇక్కడ యారో మార్క్ దగ్గర ఆగి అక్కడ గోపురానికి దండం పెట్టుకోవాలి. గోపురానికి దండం పెట్టుకున్న తర్వాత ఓం నమ శివాయ అనుకుంటా మళ్ళీ ఇట్లా రిటర్న్ తిరగాలి. అక్కడ యారో మార్క్ దగ్గర నుంచి రివర్స్ ఇలా వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ అడుగులో అడుగేసుకుంటా ఇట్లాగ ప్రదక్షిణ గుడి యాంటీ క్లాక్ వైజ్లో చేసుకుంటా గుడికి బ్యాక్ సైడ్ ఇలా వచ్చాము. గుడికి బ్యాక్ సైడ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ గాలి గోపురం, ఇక్కడ మళ్ళీ గర్భగుడిలో గోపురానికి దండం పెట్టుకొని ఈ యారో మార్క్ అయితే దాటకూడదు. అటు సైడ్ దాటకుండా మళ్ళీ ఇట్లా రివర్స్లో రావాలి. మళ్ళీ ఇట్లా రివర్స్లో అడుగులు వేసుకుంటా ఇలాగా అడుగులు వేసుకుంటా ఇలా అడుగులు వేసుకుంటా మళ్ళీ రివర్స్గా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని గర్భగుడిలోకి వెళ్ళాలి.